ఇప్పటికే ఏపీలో కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాల సంఖ్య ఇప్పుడు 29కి పెరగబోతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరాన్ని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో బడకిసిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయబోతున్నారు. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా, ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మదనపల్లె కోసం ఇప్పటికే తాము ఎన్నో పోరాటాలు చేశామని, ఇన్నాళ్లకు తమకంటూ ఒక జిల్లా సాకారం కావటం సంతోషంగా ఉందంటున్నారు ఈ ప్రాంతవాసులు. జై మదనపల్లి. మదనపల్లి జిల్లా కళ సాకారం కాబోతున్నటువంటి శుభ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి తనయుడు లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శతాబ్ద కాలానికి పైగా మదనపల్లె ప్రజల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆకాంక్ష మదనపల్లె జిల్లా. ఈ జిల్లా కోసం అనేక పోరాటాలు జరగడం జరిగింది. మదనపల్లెలో మనం చూసాం, వేలాది మంది పోరాటాల్లో పాల్గొన్నారు. లక్షలాది మంది సోషల్ మీడియా వేదికగా మదనపల్లె ఆకాంక్షల్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మదనపల్లె జిల్లా కోసం వందల మంది మీద కేసులు నమోదయ్యాయి. అయినా కూడా మొక్కవోని దీక్షతో మదనపల్లె జిల్లా సాధన కోసం మదనపల్లె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు మనం చేశాం. ఆ పోరాటాలన్నీ కూడా ఫలించాయి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం మేరకు ఈరోజు మదనపల్లె జిల్లా కళ సాకారం చేయడానికి ప్రస్తుతం మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈరోజు దీని మీద పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. ముందుగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మదనపల్లి జిల్లా సహకారం కాబోతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే ఇన్ఫర్మేషన్ కూడా అందుతా ఉన్నాయి. కాబట్టి ఇంతకు ముందు అంతా చాలా మదనపల్లి కోసం పోరాటాలు చేశాం, చాలా రోజులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేశాం. మదనపల్లి జిల్లా కాబోతుంది కాబట్టి ఇప్పుడు మాకు కూడా సంతోషంగా ఉంది. కాబట్టి మదనపల్లి జిల్లా త్వరగా ప్రకటిస్తే ఆ జిల్లా పేరుతో ఒక ప్రోగ్రాం కూడా చేసి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదే మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మేము ప్రోగ్రాం సంబరాలు చేసుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. దశాబ్దాలుగా మదనపల్లి ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజల కళ అయినటువంటి మదనపల్లి జిల్లా త్వరలో సాకారం కాబోతుంది. ఇప్పుడు జరుగుతున్న కేబినెట్ మీటింగ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు సానుకూలంగా తెలియజేస్తున్నట్లు మాకు సమాచారం అందింది. కనుక గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి జిల్లా సాధన సమితి ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మదనపల్లిని కొన్ని వందల సంవత్సరాల నుంచి మదనపల్లికి ఉన్న చరిత్రను, గొప్పతనాన్ని మన ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం పాడుతున్నటువంటి జనగణమన గీతానికి ఇక్కడే సంగీతం అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ పరిపాలనా వికేంద్రీకరణకి ప్రధానమైన మూల కేంద్రం ఏమంటే జిల్లా కేంద్రంగానే పనిచేస్తుంది. మదనపల్లిని జిల్లా చేయడం వల్ల సుపరిపాలన ప్రజలందరికీ కూడా అందుబాటులో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ప్రజలకి పరిపాలన అనేది చాలా దగ్గరగా వస్తుంది. జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పన కూడా బాగా పెరుగుతుంది. అనేక డిపార్ట్మెంట్లు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా మెండుగా వచ్చే అవకాశం ఉంది. నియోజకవర్గ ప్రజలు ఎన్నో గత సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి చిరకాల కోరిక అందరికీ మదనపల్లిని మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మునుపు హామీ ఇచ్చాడో జిల్లా చేస్తానని త్వరలోనే మదనపల్లిని జిల్లా చేయబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్య మొట్టమొదటిగా ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి కూడా అధునాతన
రింగ్ రోడ్లు 2 తీసుకొస్తున్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజీను త్వరగా పూర్తి చేయమని ఇదివరకే మా చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలవడం జరిగింది. మార్కాపురం వాసులు సైతం సరిగ్గా ఇదేలా స్పందించారు. తమ ప్రాంతం ఒక జిల్లా కావడం అనే కళ ఇన్నాళ్లకు సాకారమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన పశ్చిమ ప్రకాశం మార్కాపురం డివిజన్ ఎంతో వెలుగుబడిన ప్రాంతం. ఈరోజు మనం జిల్లాలో చిన్న చిన్న సమస్యలు మనం ఎవరికైనా చెప్పుకోవాలంటే ఒక జిల్లా ఎస్పీ దగ్గర పోవాలంటే ఒంగోలు పోవాలా, అదే కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే కలెక్టర్ని కలవాలంటే ఒంగోలుకి వెళ్ళాలి. అనేక ఇబ్బందులు నుంచి ఒక బస్సు ఎక్కితే జర్నీ 5-6 గంటల జర్నీ ఒక రోజు జరిగిపోతుంది. చాలామంది పేదవాళ్ళు ఒంగోలు పోయి రావాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు మార్కాపురం జిల్లా మాకు తొందరగా జిల్లాను అనౌన్స్మెంట్ చేస్తే మాకు గిద్దలూరులో ఉన్న సమస్యలు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఈరోజు మనకు గిద్దలూరులో ఎడ్యుకేషన్ కావాలంటే రైట్. ఏపీలో ఏర్పాటయ్యే కొత్తగా 3 జిల్లాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మొత్తంగా ఇటు ఏపీలో మరో 3 జిల్లాలు యాడ్ ఆన్ అవబోతున్నట్టుగా తెలుస్తోంది. మేకింగ్ ఇట్ 29. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? అంటే ఎన్నికల హామీల్లో భాగంగా కొన్ని జిల్లాలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం నిన్నటి వరకు వాస్తవంగా 2 జిల్లాలే అనుకున్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు రెండోసారి కేబినెట్ సబ్ కమిటీతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో 2 గంటల పైగా కేబినెట్ సబ్ కమిటీ సభ్యులతో పాటు అధికారులతో చర్చించినటువంటి నేపథ్యంలో 3 జిల్లాల ఏర్పాటుకి చంద్రబాబు ఆమోదం తెలిపారు. మార్కాపురం, అదేవిధంగా మదనపల్లి, కొత్తగా పోలవరం జిల్లా, ఈ 3 జిల్లాలకి ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు ఉంటే ఇప్పుడు అదనంగా 3 జిల్లాలు కలిపి మొత్తం 29 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది. వాటితో పాటు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు కూడా చంద్రబాబు ఆమోదం తెలిపారు. వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా కొద్దిసేపు క్రితమే వెల్లడం జరిగింది. పీలేరు, అద్దంకి, అదేవిధంగా బనగానపల్లి, నక్కపల్లి, అద్దంకి 5 రెవెన్యూ డివిజన్లకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ 5 రెవెన్యూ డివిజన్లు ఆయా పరిధిలో రాబోతున్నటువంటి పరిస్థితి. రెవెన్యూ డివిజన్ల విషయంలో కూడా గత 4 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎక్కడో మూలన ఉన్నట్టు చాలా రెవెన్యూ డివిజన్లు ఉండడంతో ప్రజలు అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా సవరించి ప్రజల అభిప్రాయాలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేశారు. వాటితో పాటు కర్నూలు జిల్లాలో 2 కొత్త మండలాలకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆదోని మండలాన్ని విభజించి ఇంకొక మండలంగా ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా కర్నూలు ఉన్నటువంటి పెద్ద హరివనం సంబంధించినటువంటి మండలాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విధంగా మొత్తం 3 జిల్లాలు, అదనంగా 3 జిల్లాలు, అదనంగా 5 రెవెన్యూ డివిజన్లు, అదనంగా 2 జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు లేదా రేపటిలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విడుదల చేసే అవకాశం కనబడుతుంది. నెల రోజుల సమయం ఇచ్చే అవకాశం ఉంది. నెల రోజుల సమయం లోపు అభ్యంతరాలు, ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే ప్రజల నుండి వినతులు కూడా స్వీకరిస్తారు. వాటిని కూడా పరిశీలించిన తర్వాత వచ్చే నెల డిసెంబర్ 31 నాటికి అర్ధరాత్రి నాటికి దీనికి సంబంధించిన గెజెట్ ఆమోదం తెలపబోతుంది. ఎందుకంటే 2026 జనవరి నుండి జనగణన జరగబోతున్న నేపథ్యంలో డిసెంబర్ 31 నాటికి కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి అధికారిక ఆమోద ముద్ర పడబోతున్న నేపథ్యంలోనే ఈ నెలాఖరు అంటే 28న కేబినెట్ కూడా జరగబోతున్న నేపథ్యంలో కేబినెట్ దీనికి సంబంధించిన ఆమోద ముద్ర వేసి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనబడుతుంది. డిసెంబర్ 31 నాటికి ప్రక్రియ మొత్తం పూర్తి చేసే అవకాశం కూడా కనబడుతుంది. చాలా మంది ప్రజల ఎమోషన్స్ కూడా దీంట్లో కూడుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే ప్రకాశం జిల్లా చాలా పెద్ద జిల్లా, అటు కడప జిల్లాతో పాటు అనంతపురం జిల్లాతో పాటు ఇటు గుంటూరు జిల్లా కూడా లింక్ అయినటువంటి జిల్లాని అస్తవ్యస్తంగా విభజించారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాకు సంబంధించిన విషయంలో మార్కాపురంని కొత్త జిల్లాగా ప్రకటించడంతో పాటు మొన్నటి వరకు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గం అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి పైన స్థానిక ప్రజలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మదనపల్లి వ్యవహారం కూడా అదే విధంగా ఉండి అటు చిత్తూరు జిల్లాతో పాటు ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో భాగంగా ఉన్నటువంటి మదనపల్లిని ఇప్పుడు సపరేట్ చేస్తూ మదనపల్లి జిల్లాగా ప్రకటించడం పట్ల అక్కడ స్థానిక ప్రజలు కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ రాజేష్. మొత్తానికి ఏపీలో కొత్తగా మరో 3 జిల్లాలు యాడ్ ఆన్ అవ్వబోతున్నాయి. అవి మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం జిల్లాలుగా ఉండబోతున్నాయి. దీంతో ఇప్పటికే ఏపీలో ఉన్న జిల్లాల సంఖ్య 29కు